హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి అరటికాయ ఆవబెట్టిన కూర అండి. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ముందుగా అయితే అరటికాయలను తీసుకొని నీట్గా తొక్క చెక్కేసుకుని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నీటిలో అయితే వేసుకోవాలండి. అరటికాయ ముక్కలను ఎప్పుడు నీటిలోనే వేసుకోవాలి, బయట ఉంచకూడదు. వీటిని అయితే ఇప్పుడు ఉడకబెట్టుకోవాలండి. ఇందులో అయితే పసుపు కానీ సాల్ట్ కానీ నేనేమి యాడ్ చేయలేదండి, ఓన్లీ అరటికాయ ముక్కలే కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టుకోవాలి. దీన్ని అయితే 80% అయితే ఉడికించుకోవాలండి, బాగా పూర్తిగా ఉడికిపోకూడదు, మళ్ళీ పేస్ట్ అయిపోతుంది కర్రీ అయితేని. ఇదైతే ఉడికిపోయిందండి. ఇప్పుడైతే స్టవ్ కట్టేసుకుంటున్నాను. ఇప్పుడైతే అందులో ఒక ఉల్లిపాయ, అలాగే 4 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే పోపు దినుసులు కూడా తీసుకోవాలండి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయనండి. అలాగే నిమ్మకాయ సైజు చింతపండుని అయితే నానబెట్టుకుని ఉంచుకోవాలి. దీనికైతే 1 స్పూన్ ఆవాలు అయితే పౌడర్ కొట్టుకుని ఉంచుకోవాలండి. నేను అది దగ్గర అయితే పౌడర్ అయితే రెడీగా ఉంది, అదైతే వేస్తాను. ఇప్పుడైతే ఆవబెట్టిన కూర ఎలాగో చూద్దామండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకుని వేగించుకోవాలండి. అవి వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అవి కూడా వేసుకుని బాగా వేగించుకోవాలి. ఇవి వేగేటప్పుడు అయితే ఇంగువ అయితే వేసుకోవచ్చండి. ఇంగువ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్రజెంట్ నేనైతే ఇంగువ అయితే వేయలేదండి. ఇదైతే పోపు అయితే బాగా వేగిందండి. ఇప్పుడైతే మనం ముందుగా ఉడకబెట్టుకున్న అరటికాయ ముక్కలను అయితే అందులో వేసుకోవాలి. అరటికాయలో వాటర్ అంతా తీసేయాలండి, వాటర్ అయితే ఉంచకూడదు. వాటర్ తీసేసి అరటికాయ ముక్కల్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు, అలాగే కూరకు సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఫ్రై కదండి, ఉప్పు వేస్తే కన్నులు అయితే కరగవని సాల్ట్ అయితే వేస్తానండి ఫ్రైకి. పులుసులకి కూరకి అయితే ఉప్పు వేసుకుంటాను. ఇది వేసుకున్న తర్వాత అయితే బాగా కలిపేసుకోవాలి. ఇదైతే బాగా మగ్గిందండి. ఇప్పుడైతే చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలి. చింతపండుని అయితే కొంచెమే రసం తీసుకోవాలండి, ఎక్కువ అయితే వేయకూడదు. చింతపండు తక్కువ తీసుకొని దాన్నే కొంచెం రసం తీసి వేయాలి. ఇదైతే ముక్కలకి పులుసు అంతా పట్టేటట్టు అయితే ఉడికించుకొని కలుపుకోవాలండి. సిమ్లో పెట్టేసుకొని చూడండి, పులుసు అంతా ముక్కలకి అయితే పట్టింది. ఇదైతే దగ్గరికి అయిపోయిందండి, ఇంకా మగ్గిపోయింది. ఇప్పుడైతే స్టవ్ కట్టేసుకోవచ్చండి. స్టవ్ కట్టిన తర్వాత అయితే ఆవపిండి వేయాలండి. స్టవ్ కట్టకుండా అయితే ఆవపిండి వేయకూడదు, చేదుగా ఉంటుందండి. స్టవ్ కట్టేసాను నేనైతే. నా దగ్గర ఆవపిండి ఉంటే 1 స్పూన్ ఆవపిండి అయితే వేసానండి. ఆవపిండి వేసి అయితే బాగా కలిపేసుకోవాలి. ఇంకొకసారి చెప్తున్నానండి, స్టవ్ కట్టాకే వేసుకోవాలి ఆవపిండి అయితేనే. ఇదైతే బాగా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. అలాగే కొత్తిమీర కూడా వేసుకొని ఒక నిమ్మకాయ అయితే పిండుకోవాలండి. పిండుకుని అయితే బాగా కలిపేసుకోవాలి. అంతే అండి, అరటికాయ ఆవపెట్టిన కూర అయితే రెడీ అండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.